సదర్లాల్ ఇల్లును కూడా మీకు చూపించే ప్రయత్నం చేసి, ఎందుకంటే ఒకసారి ఇల్లు చూసే ప్రయత్నం చేయండి. వీళ్ళు మంచిగా వీళ్ళంతా వీళ్ళు కష్టం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని 10 మందికి హెల్ప్ చేసేటట్టే ఉన్నారు తప్ప వీళ్ళు ఏం తక్కువేం లేరు. ఎవరైతే అమ్మాయి ఉన్నదో అమ్మాయి వాళ్లకు ఇదే ఇల్లు ఇక్కడే గొడవ పడ్డారు వాళ్ళు. ఇక అమ్మాయి ఇక్కడే కూర్చొని ఇక లోపట్టుకుంది కాబట్టి ఇక్కడ అమ్మాయి ఎవరితో మాట్లాడేది ఎవరు అబ్జర్వేషన్ చేయకపోదురు, ఇక్కడే ఫోన్ మాట్లాడేది మేజర్ గా. అంటే మీరు ఎక్కడి నుంచి చూసేవాళ్ళు? అమ్మాయి ఇక్కడే ఉండేది లోపలికి, అక్కడ బయటకి ఏమైనా వచ్చేది? ఒకరోజు నేను మా ఆయన వచ్చి ఇక్కడ నుంచి విన్నాము, ఆమె కనిబీడు ఆమె సోదిలో ఆమె ఉంది, మమ్మల్ని గమనిస్తుందా ఇంకా. ఒక 2 రోజులు వచ్చి మేము చూసాము, అవును మాట్లాడుతున్న అబ్బాయితో బాగా నవ్వుకుంటూ బాగా మాట్లాడేది, వీడియో కాల్ చేస్తూ మాట్లాడేది. నేను మా మరిదికి చెప్పినాను అన్నారు కదా, చెప్పినప్పుడు ఏమన్నాడు మీ మరిది మీతోని? మా మరిదికి చెప్పినప్పుడు ఆమెను కొట్టిండు, 2 దెబ్బలు కొట్టిండు. దొరికిపోయింది ఇక ఫోన్ నంబర్ ఇచ్చిన, ఇగో ఫోన్ నంబర్ ఇదే మామ. లవర్ బాయ్ అఖిల్ అనే వ్యక్తి ఆయన్నే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని ఎట్లా తెలుసు మీకు? అంటే ఆమె రోజు ఫోన్ లో చాటింగ్ చేస్తుంది, నా పక్కనే ఉంటది, నేను చూస్తా ఐడి ఎవరితో ఏం చేస్తుంది. అంటే ఎవరంటే ఈ అబ్బాయి అని మీకు తెలిసినప్పుడు మీరు మీడియాకి అబ్బాయి ఫోటోలు ఎందుకు వేయలే ఇప్పటి వరకు? ఎవిడెన్స్ మా దగ్గర ఉన్న పోలీసులు ఇప్పుడు దాకా 7-8 రోజులు ఉన్నా మాకు అసలు ఏం న్యాయం చేయట్లేదు వాళ్ళు. పోలీసులు అయితే విచారణ చేస్తున్నాం అంటున్నారు, ఇంకా ఎన్ని రోజులు విచారణ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అమ్మాయికి శిక్ష వేయకపోతే ఏం చేస్తారు? శిక్ష వేయకపోతే మేము ఫ్యామిలీ మొత్తం అదే గడ్డి మందు తాగి చచ్చిపోతాం. సదర్లాల్ ఇల్లును కూడా మీకు చూపించే ప్రయత్నం చేసి, ఎందుకంటే ఒకసారి ఇల్లు చూసే ప్రయత్నం చేయండి. వీళ్ళు మంచిగా వీళ్ళంతా వీళ్ళు కష్టం చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని మంచిగా అంటే 10 మందికి హెల్ప్ చేసేటట్టే ఉన్నారు తప్ప వీళ్ళు ఏం తక్కువేం లేరు. ఎవరైతే అమ్మాయి ఉన్నదో అమ్మాయి వాళ్ళు చాలా మిడిల్ క్లాసు అయినా సరే వాళ్ళ తండ్రి ఉండి అరే నీకు మంచి అమ్మాయిని చేస్తా అన్నప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇష్టపడడం జరిగింది. అంటే అమ్మాయి బాగుంది అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయా? ఓకే, ఏప్రిల్ 11th పెళ్ళైందా? ఓకే ఓకే, ఇంకేమైనా ఫొటోస్ ఉన్నాయా? ఇదే ఇల్లు ఇక్కడే గొడవ పడ్డారు వాళ్ళు నాకు తెలిసి. ఇక్కడే మంచం ఇక్కడే ఉండేవాళ్ళు. ఇక అమ్మాయి ఇక్కడే కూర్చొని ఇక లోపట్టుకుంది కాబట్టి ఇక్కడ అమ్మాయి ఎవరితో మాట్లాడేది ఎవరు అబ్జర్వేషన్ చేయకపోదురు, ఇక్కడే ఫోన్ మాట్లాడేది మేజర్గా. అంటే మీరు ఎక్కడి నుంచి చూసేవాళ్ళు? అమ్మాయి ఇక్కడే ఉండేది లోపలికి, అక్కడ బయటకి ఏమైనా వచ్చేదా? లానే ఉంటుంది, అక్కడ కటన్ ఉండేది, ఆ కటన్ పెట్టుకుని ఇక లానే ఇక్కడ మంచం ఉండేది. ఆమె మంచం మీదనే రోజు ఫోన్లో చాటింగ్, ఫోన్లో రోజు మాట్లాడేది. ఒకరోజు నేను మా ఆయన వచ్చి ఇక్కడ నుంచి విన్నాము, ఆమె కనిబీడు ఆమె సోదిలో ఆమె ఉంది, మమ్మల్ని గమనిస్తుందా ఇంకా. ఒక 2 రోజులు వచ్చి మేము చూసాము, అవును మాట్లాడుతున్న అబ్బాయితో బాగా నవ్వుకుంటూ బాగా మాట్లాడేది, వీడియో కాల్ చేస్తూ మాట్లాడేది. మేము ఫోటో తీస్తాం, ఆల్రెడీ అనుమానం వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి చూసారు. మేము అర్థం ఇట్లా ఉండడు కాబట్టి. అవునవును చూసాము. ఇక మేము ఏం చెప్పలే, ఆమెకు డైరెక్ట్గా అడిగితే ఆమె డిలీట్ చేసుకుని నా దగ్గర ఏముంది ఎందుకు ఇలా మీరు అడుగుతున్నారని మళ్ళీ మా మీద నిందలేస్తుంది ఆమె. అట్లా అనుకోని మీరు అడగలేమని మా మరిది అడిగితే ఒక లెక్క ఉంటుంది, నేను అడిగితే నువ్వు నా పిల్ల మీద నిందలేస్తున్నావేమోనని నేను మా మరిదికి చెప్పినాను అన్నారు కదా, చెప్పినప్పుడు ఏమన్నాడు మీ మరిది మీతోని? మా మరిదికి చెప్పినప్పుడు ఆమెను కొట్టిండు, 2 దెబ్బలు కొట్టిండు. దొరికిపోయింది ఇక ఫోన్ నంబర్ ఇచ్చిన, ఇగో ఫోన్ నంబర్ ఇదే మామ అని ఇస్తే నేను ఆయన చూసిండు చాటింగ్, అబ్బాయి ఫోన్ నంబర్ మొత్తం చూసిండు. నువ్వు ఎందుకు చేస్తున్నావా, నువ్వు ఎందుకు ఇలా దొరికిపోయినప్పుడు లేదు బావా తప్పైపోయింది బావా, ఇంకోసారి నేను ఏం చేయను బావా, ఇలా జస్ట్ ఆ అమ్మాయి ఇంకో మాట కూడా ఇంతకుముందు చెప్పారు, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీకు ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏం అఖిల ఏం పేరు అని పేరు? క్రేజీ బాయ్ లవర్ బాయ్ అఖిల్ అంట. లవర్ బాయ్ అఖిల్ అనే వ్యక్తి ఆయన్నే ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అని ఎట్లా తెలుసు మీకు? అంటే ఆమె రోజు ఫోన్ లో చాటింగ్ చేస్తుంది, నా పక్కనే ఉంటది, నేను చూస్తా ఐడి ఎవరితో ఏం చేస్తుంది. అంటే ఎవరంటే మా పెదనాన్న కొడుకు అఖిలు, బాగున్నావా అని అడిగింది ఆమె. అప్పుడు రోజు ఆమెతో చాటింగ్ చేసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఓహో, ఈ అబ్బాయితో డెక్టెడ్ గా చేశారు, మీరు అడిగిర్రు మా పెద్ద బాబు కొడుకు తమ్ముడు అన్నను అవుతుంది అని చెప్పింది. అలా చెప్పింది నాకు. అప్పుడు నేను అనుమానం వచ్చి ఆ ఫోన్ నంబర్ కూడా కొంచెం చూసి మా ఆయనకి వెళ్ళి చెప్పిన. అయితే నిజంగానే ట్రూ కాలర్ నెంబర్ కొడితే అఖిల్ అని పడ్డది. మీరు కాల్ చేసిరా ఎవరు మీరు? నేను చేయలే, అయినా అబ్బాయి 2 రోజులు ఇక్కడికి వచ్చిండు, చూసినా నేను
మీ ఇంటి దగ్గరికా ఇంటి దగ్గరికి వచ్చిండు. మీ పెద్దనాన్న కొడుకు అయితే లోపల వచ్చి నీతో మాట్లాడతాడుగా అక్కడ నుంచి ఎందుకు చూస్తాడని అడిగితే కాదక్క మా పెద్దనాన్న కొడుకే అక్క అన్నదామా. అయినా ఇంట్లోకి వచ్చేటోడు కాదు, ఆన్నే బండి పెట్టుకొని నిలబడి మాట్లాడేటోడు అబ్బాయి. మాట్లాడుతాడు. ఇద్దరు ఎక్కడ నుంచి గేట్ దగ్గర, నేను అక్కడ ఉంటేగా, మా ఇల్లు అక్కడ ఉందిగా. మరి ఈ అబ్బాయి అని మీకు తెలిసినప్పుడు మీరు మీడియాకి అబ్బాయి ఫోటోలు ఎందుకు వేయలే ఇప్పటివరకు? ఫోన్ నెంబర్ ఇచ్చినాం పోలీసులకి, ఫోన్ నంబర్ చాలు, ఇంకా ఫోటోలు వాళ్ళు ఏం క్లూ అడగలేగా. మీడియాకి ఇవ్వలేదా మీరు? ఇచ్చారా మీడియాకి ఫోటోలు ఇయ్యలే. ఇంకా నేను మాకు వాళ్ళు అడగలే, మేము చెప్పలే మీడియాకి. ఫోన్ మీ టెన్షన్ లో ఆయన చనిపోయిండన్న బాధలో మీరు ఉన్నారు. అయినా మేము పోలీసులకు ఫోన్ నంబర్ ఇచ్చినాం, అబ్బాయి ఫోన్ నంబర్ ఇచ్చినాం. అయినా పోలీసులు ఇప్పుడు దాకా అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్న, పోలీసులు ఇప్పుడు దాకా 7-8 రోజులు ఉన్నా మాకు అసలు ఏం న్యాయం చేయట్లేదు వాళ్ళు. పోలీసులు అయితే విచారణ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు విచారణ చేస్తూనే ఉంటారు వాళ్ళు? చనిపోయి 8 రోజులు అయింది. ఇక 9వ రోజు దినం అయిపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. అందరూ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళది వీళ్ళు చూసుకుంటారు. మాకెలా న్యాయం చేస్తుంది? మాకెలా న్యాయం అంటే ఏ విధమైన న్యాయం కోరుతున్నారు తల్లి? అమ్మాయికి వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని ముగ్గురిని జైలుకి పంపించాలని న్యాయం కోరుకుంటున్నాం మేము. మీ మర్ది కనీసం ఆత్మశాంతి ఇస్తుంది అనేది మీ ఇంటెన్షన్ అంతే. వీళ్ళని మీ మర్దిని టార్చర్ పెట్టింది వీళ్ళే కాబట్టి మా మర్దితో పాటు ఆమెకు కూడా ఉరి శిక్ష వేయాలి. అసలుకైతే ఆమె చేసినది మామూలు ఘోరం కాదు. అనిత. ఓకే. ఇదే రూమ్ లో ఉండేటోళ్ళు. ఓకే. ఈ రూమ్ ఇదేంది? ఇది కిచెనా? స్టోర్ లాగా వాడుకుంటారు. ఓకే. మీరు అక్కడ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఇక ఆమెకు ఏంటంటే రోడ్డుకు దూరం ఉంది కాబట్టి ఎవరు వినరు అనుకున్నారు. ఈమె మీ అమ్మమ్మనా? బాపమ్మ. ఓకే. ఇప్పుడు మేజర్గా మీకు ఎవరైతే మీ తోటికోడలికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అమ్మకి శిక్ష పడాలనేది మీ ఇంటెన్షన్. అవును. పడుతుందనే నమ్మకం ఉందా? లేదు, నమ్మకం లేదు. మాకు పడుతుందనే నమ్మకం అస్సలు లేదు. పోలీసులు ఇప్పుడు దాకా ఏం రియాక్ట్ కాలేదు. వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఏమైనా అడిగినప్పుడు రోజు రండి స్టేషన్కి రండి అని రోజు పిలుస్తున్నారు. కానీ మరి మాకు ఇలా న్యాయం చేస్తారు, ఇలా చేస్తాము, కానీ మాకు ధైర్యం అయితే అసలు చెప్పట్లేదు వాళ్ళు. ఓకే. ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని? మీకు వాళ్ళని అరెస్ట్ చేయాలి కాబట్టి మీరు ఏం అడగాలనుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్? మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అసలు? ఇలాగే అంటున్నా, వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి అమ్మాయికి ముగ్గురికి జైలు శిక్ష పడాల్సిందే వాళ్ళకి అని కోరుకుంటున్నాం మేము. పోలీసులు వేయకపోతే ఏం చేస్తారు? అమ్మాయికి శిక్ష వేయకపోతే ఏం చేస్తారు? శిక్ష వేయకపోతే మేము అయితే అసలు మేము ఫ్యామిలీ మొత్తం అదే గడ్డి మందు తాగి చచ్చిపోతాం. ఇదే మాది అసలు మీకు ఎట్లా ఉంది? మీ తాండావాసులు ఏ విధమైన, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీ మరిది ఇక్కడ తాండాలు అందరికి చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి కాబట్టి అందరి మీ తాండావాసులు ఏం చెప్తా ఉన్నారు? మరి అమ్మాయికి శిక్ష పడలేదు, జైలు వేయలేదు కాబట్టి మీ తాండావాసులు ఏమైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా ఏంటి? సపోర్ట్ చేస్తున్నారు. మా తండా వాళ్ళు అందరూ వచ్చి ఏంటి ఇప్పుడు దాకా ఏం న్యాయం చేయట్లేదు మీకు, పోలీసులు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరేం అడగట్లేదా అని రోజు ఇంట్లో ఒక్కరు వస్తే అడుగుతున్నారు. మీరు ఇంకా కేసుని ఇంకా బలంగా చేయట్లేదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఇలానే ఉండిపోతే ఆమెను చూసి ఇంకో ఇద్దరు కూడా అలానే నేర్చుకుంటారని రోజు ఊర్లో వాళ్ళు మా తండా వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఇది మొత్తం మీద పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు యాక్షన్ అనేది సరిగ్గా లేదు. అబ్బాయి చనిపోయి 7 నుంచి 8 రోజులు జరుగుతూ ఉంది. ఇప్పటివరకు ఎలాంటి న్యాయం లేదు. ఏమన్నా అంటే వస్తూ ఉన్నారు, ఇక్కడ సిచ్యువేషన్లు చూసుకొని పోతూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా 27 ఏళ్ళ కొడుకును పోయిన తర్వాత ఎవరికైనా బాధ ఉంటుంది. ఇప్పటికీ ఇంకా న్యాయం చేస్తారేమో పోలీస్ డిపార్ట్మెంట్ అని నమ్మకంతోనే వెయిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ మమ్మీని, వాళ్ళ తమ్ముడిని, ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మా కొడుకును, మా మరిదిని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో ఆయన ఆత్మ శాంతించాలంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని వీళ్ళ కుటుంబం మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా మనం కూడా 100%గా ఇలాంటి తప్పులు చేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని వీళ్ళకి శిక్షలు వేయాలనేది మనం కూడా ఈ9060 టీవీ త్రూగా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా ఈరోజు సదర్లాల్ అనే వ్యక్తిని ఎవరం తిరిగి ఇవ్వలేము. కాకపోతే ఈ తప్పు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళ గ్రామస్తులు కావచ్చు, ఆ తాండావాసులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇప్పటివరకు ఏం న్యాయం జరగలేదనే బాధలనే ఉన్నారు. మేము వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు అదే అడుగుతూ ఉన్నారు. ఏదేమైనా వీళ్ళకి శిక్షలు పడాలి, వీళ్ళకి జైల్లో వేయాలి. వీళ్ళని వేసినప్పుడే మా మరిదికి ఆత్మ శాంతి ఇస్తూ ఉంటుందని వాళ్ళు బోర్న ఏడుస్తూ ఉన్నారు. నిజంగానే ఇప్పటికీ ఇదే సబ్బు వాడతాడు. ఇటు రాతల్లి
అంతకుముందు వేరే మేము సబ్బు వాడుతున్నాం పెళ్లి చేసుకున్నప్పుడు ఈ సబ్బు వాడుతున్నాడు అసలు సబ్బు అని ఆయన భార్యకు ఎప్పుడైనా ఇది ఎవరిది ఇది అమ్మాయిది ఇది అబ్బాయిది ఈయన వాడిన సబ్బు ఆమె వాడదు అట్లా చేసింది మా అమ్మాయి కొడుకుది ఇది అది పరిస్థితి. ఒకసారి చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని కొంచెం వెనక జరుగు వాటర్ పడుతున్నాయి, ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని వీళ్ళకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. లేని వేళలా మేము కంపల్సరీగా దీన్ని పర్సనల్గా తీసుకొని కూడా టేకప్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ చూడండి వాళ్ళ తల్లి చూపిస్తూ ఉంది, ఈ సబ్బు కోడలిది అది కొడుకుది, అంటే మొగుడు పెట్టిన సబ్బు కూడా వాడదు అమ్మాయి, అంత కానోడు. వీళ్ళు అనేది ఏంటంటే సబ్బు మాత్రం పెట్టదు కానీ గంటలు గంటలు సంసారం చేయాలి అని అంటది అని చెప్తా ఉన్నారు వాళ్ళ తోటి కోడలు గిట్లు ఇక్కడ. కానీ ఇది ఒక డిఫరెంట్ కేసు. ఇన్ని కేసులు పొద్దున్న లేస్తే నేను ఇవే క్రైమ్ చేస్తూ ఉంటా, ఇన్ని కేసులు చూసినా కానీ ఇలాంటి డిఫరెంట్ అంటే మనిషిని ఏ విధంగా చంపొచ్చు, టార్చర్ పెట్టి మనకు సంబంధం లేదని కూడా చంపొచ్చు అనేది ఉదాహరణ ఇక్కడ. ఈ తాండకు సంబంధించి ఇది ఉదాహరణ తీసుకోవాలి. అయినా సరే ఈ విధంగా చేసినా ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది, ఇంకా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ ఏముంది, డైరెక్ట్గా అలా ఫోన్ ఏదైతే ఉందో ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడిరని చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ డాడీ కూడా విన్నాడంట, చచ్చిపోతే చచ్చిపోని మనకెందుకు ఫోన్ మాట్లాడుతున్నాం. ఇవి తీసుకొని ఇవి ఎవిడెన్స్గా తీసుకొని కూడా కేసులు పెట్టవచ్చు. మరి ఏం జరుగుతూ ఉందనేది ఇక్కడ నా సిఐ గారు తీసుకుంటున్నారా, ఎస్ఐ గారు తీసుకుంటున్నారా, ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఇలాంటి ఫ్యామిలీ ఏ ఫ్యామిలీకి ఇలాంటి ఏదైతే ప్రాబ్లం జరిగిందో ఇది జరగకూడదనే కోరుకుందాం.